హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి ఫుల్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అప్డేట్ చేయడం అయితే జరిగింది. పూర్తి వివరాలు అనేవి తెలుసుకుందాం. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి apdsc.apcfss.in ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇందులోకి వెళ్ళినట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నోటిఫికేషన్ బులెటిన్ కానీ సబ్జెక్ట్ అండ్ సిలబస్ వేకెన్సీస్ ప్రెస్ నోట్ జీవోస్ యూజర్ మాన్యువల్ షెడ్యూల్ అన్నీ కూడా ఇక్కడైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీకు ఇది అప్లై చేయడానికి ఏప్రిల్ 20వ తారీఖు 10 గంటల నుండి ఆల్రెడీ ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ అయిపోయింది. మీకు మే 15వ తారీఖు లోపు అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ వెబ్సైట్ వచ్చేసరికి csc.ap.government.in ఆర్ మెగా డిఎస్సి వెబ్సైట్. మనకి మెగా డిఎస్సి వెబ్సైట్లో ఈ వెబ్సైట్లో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది జూన్ 6 నుండి జూలై 6వ తారీఖు దాకా అయితే ఉంటుంది. మీకు ఎగ్జామ్ అయిన తర్వాత సెకండ్ డేనే మీకు ఇనిషియల్కి విడుదల చేయడం ఈ ప్రాసెస్ అంతా కూడా అయితే అవుతుంది. 7th డే ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ ఫైనల్కి రిలీజ్ అయిన 7th డేకే ఫైనల్గా రిజల్ట్స్ అనేవి కూడా డిక్లేర్ చేస్తామని అయితే చెప్తున్నారు. షెడ్యూల్ అయితే ఈ విధంగా ఉంది. మీకు జిల్లాల వారీగా ఏ పోస్టులు మనకి ఏ లాంగ్వేజ్కి సంబంధించి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ ఇలా మనకి సబ్జెక్ట్ వైజ్గా ఎన్ని ఖాళీలు ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయన్నది కూడా నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. మనకి స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయి, ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు ఇక్కడైతే గమనించవచ్చు. అప్లై చేయడానికి 18 నుండి 44 సంవత్సరాల లోపు ఏజ్ అయితే ఉండాలి. 1/7/2024 క్యాలిక్యులేట్ చేసుకుంటే మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అయితే కనుక 49 సంవత్సరాల దాకా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు సిలబస్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి, సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి ఏమేమి సిలబస్ ఉంటుంది ఏంటని చెప్పి మనకి క్లియర్గా ఇచ్చారు. సిలబస్ అనేది మీరు కావాలంటే కంప్లీట్గా చూసుకోవచ్చు. మనకి తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియం అన్ని మీడియంస్లో కూడా సిలబస్ అనేది క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మనకి డిగ్రీతో పాటుగా మ్యాథమెటిక్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మస్ట్ పొసెస్ గ్రాడ్యుయేషన్. మీకు మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్తో గ్రాడ్యుయేషన్ అనేది చేసి ఉండాలి 50% మార్కులతో. మీరు కనుక ఎస్సీ, ఎస్టీ, బీసీ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ అయితే 45% వచ్చినా సరిపోతుంది. డిగ్రీతో పాటుగా ఖచ్చితంగా బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ విత్ మ్యాథమెటిక్స్ యాజ్ మెథడాలజీ సబ్జెక్ట్ అనేది చేసి ఉండాల్సి అయితే ఉంటుంది. లేదా 4 ఇయర్ బిఏ బీఈడి, బీఎస్సీ బీఈడి కానీ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ హ్యావ్ మ్యాథమెటిక్స్ కానీ ఇటువంటి వాటిలో ఏదైనా చేసినా సరే ఇంకా డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. సో మనకి బీసీఏ కానీ ఏ చేసినా సరే బీఈడి అనేది మాత్రం మస్ట్గా అయితే ఉండాలి. చాలా మందికి క్లారిటీ ఉండదు కాబట్టి చెప్తున్నాను. డిగ్రీతో పాటుగా మెన్షన్ చేసిన కేటగిరీస్లో డిగ్రీతో పాటుగా బీఈడి అనేది కూడా మస్ట్గా ఉండాలి. ఇంకా స్కూల్ అసిస్టెంట్, ఫిజికల్ సైన్స్ ఇలా డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఉంటాయి కదా. డిఫరెంట్ కేటగిరీస్ సంబంధించి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయి. మనం డీటెయిల్గా అయితే డిస్కస్ చేసుకోవట్లేదు, జస్ట్ బ్రీఫ్గా చెప్తున్నాను. సో మీకు వెబ్సైట్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోండి. తొందరపడి అప్లై చేయకండి, ఇంకా టైం ఉంది కాబట్టి ఫస్ట్ కంప్లీట్గా డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకున్న తర్వాత అన్ని చూసుకున్న తర్వాత మీరు రెడీ అయిన తర్వాత అప్లై అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ కంప్లీట్గా డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకుని అయితే చదువుకోండి. ఇది ఏపీడిఎస్కి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేది. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. థ్యాంక్ యూ.